చేస్తున్న సమ్మెపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యస్మా ప్రయోగించిన విషయం తెలిసింది. ఈ మేరకు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే యస్మా ప్రయోగించినా కూడా అంగన్వాడీలో సమ్మె విరమించడం జరగదంటూ యథావిధిగా నిరసనలు కొనసాగిస్తున్నారు. తమకు ఇచ్చిన డిమాండ్లు తీర్చే వరకు అన్ని ఆటంకాలు ఎదురైనా సమ్మె విరమించబోమని వారు స్పష్టం చేశారు. అంగన్వాడీలు జీతాల పెంపుపై చేస్తున్న సమ్మెపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యస్మా ప్రయోగించిన విషయం తెలిసింది. ఈ మేరకు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే యస్మా ప్రయోగించినా కూడా అంగన్వాడీలు సమ్మె విరమించడం జరగదంటూ యథావిధిగా నిరసనలు కొనసాగిస్తున్నారు. తమకు ఇచ్చిన డిమాండ్లు తీర్చే వరకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమ్మె విరమించబోమని వారు స్పష్టం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. రైట్ రూప అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికే సమ్మె బాట చేపట్టి 28 రోజులు గడిచిపోవచ్చింది. దీనికి ప్రభుత్వం డెడ్ లైన్ కూడా విధించింది. 5వ తేదీలోపు అంగన్వాడీ సమ్మెలో ఉన్న కార్మికులందరూ కూడా విధుల్లో చేరాలని చెప్పి ఒక డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. కానీ ఎక్కడా కూడా అంగన్వాడీ ఉద్యోగులు కానీ ఎక్కడ వెనకడుగు వేయకుండా తమ ఉద్యమాన్ని కొనసాగించారు. దీంతో ప్రభుత్వం విధులైన పరిస్థితుల్లో యస్మా చట్టాన్ని ప్రయోగించింది. యస్మా చట్టం అంటే 6 నెలల పాటు దీన్ని అత్యవసర సేవల విభాగం కింద తీసుకొచ్చి 6 నెలల పాటు సమ్మెలు అలాంటి ఏమి కొనసాగించకూడదు. వెంటనే దీనికి సంబంధించిన ఏదైతే ఉందో వీళ్ళు అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టే గర్భిణులకి పోషకాహారం కానీ లేదంటే చిన్నపిల్లలకి పోషకాహారం అందించడం కానీ ఇలాంటి సమయాల్లో వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యానికి ఇబ్బంది పరిస్థితులు ఏర్పడే విధంగా ఉన్నందువల్ల యస్మా చట్టాన్ని ప్రయోగించవలసి వచ్చింది. ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. దీంట్లో భాగంగానే వీరు ప్రభుత్వం నుంచి మరొక సూచన కూడా చేయడం జరిగింది. యస్మా చట్టం ప్రయోగించినా కూడా వీరు సమ్మెని విరమించకపోవడంతో 8వ తేదీ వరకు మరో డెడ్ లైన్ విధించింది. 8వ తేదీ అంటే ఈ రోజు చివరి రోజు. ఎవరైతే విధుల్లో చేరకుండా ఉంటారో వారందరినీ కూడా విధుల్లోంచి తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం పరోక్షంగా ఒక మెసేజ్ అయితే పంపించింది. కానీ ఎక్కడ కూడా వీరందరూ కూడా ప్రభుత్వం పంపించిన మళ్ళా మెసేజ్ ను కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోకుండా తమ సమ్మెని అలాగే కొనసాగిస్తున్నారు. గత 3 రోజులుగా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ టెంట్లు వేసి 24 గంటల పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ ఆ రెవెన్యూకి సంబంధించి ఆర్డీఓ కార్యాలయాలు అలాగే జిల్లా కలెక్టర్ సమీపంలో కూడా వీరు 3 రోజులుగా టెంట్లు వేసుకుని ఇక్కడే కూర్చోవడం జరిగింది. రాత్రి 24 గంటలు కూడా దీక్ష చేస్తున్నారు. వీరికి మద్దతుగా ఇప్పటికే సిఐటియుకి సంబంధించిన నాయకులు వారికి మద్దతు తెలుపుతూ అలాగే అనేక సంఘాలు కూడా మద్దతు తెలుపుతూ వారికి సమ్మె దగ్గర వారు కూడా వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో యస్మా చట్టం ప్రయోగించిన 8వ తేదీ డెడ్ లైన్ ఇచ్చినా కూడా తమ డిమాండ్లను పూర్తిగా నెరవేర్చే వరకు కూడా తాము సమ్మె విరమించేదని చెప్పి వీరు భీష్మించి కూర్చోవడం, అలాగే ప్రభుత్వం తమ డిమాండ్లు 80% పైసలకు డిమాండ్లను నెరవేర్చిందని చెప్తూ అన్ని అబద్ధాలు చెప్తుందని చెప్పి వీళ్ళైతే ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యోగులు ఇక్కడ చెప్తున్నమాట. ఎందుకంటే ప్రభుత్వం తాము ఏదైతే కోరామో 20,000 జీతం అలాగే గ్రాట్యుటీ అమలు అలాగే ఇతర అనేక విషయాల్లో కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా తమ సమస్యలని తమ డిమాండ్లను నెరవేర్చలేదని చెప్పి అంగన్వాడీ నాయకులు అంగన్వాడీ ఉద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితులు. సో మొత్తం మీద చూసుకుంటే అంగన్వాడీ ఉద్యోగులు ఎక్కడా కూడా సమ్మెని విరమించడం లేదు. వారు నేరుగా కూడా సమ్మెలో నుంచి మా కోరికలు డిమాండ్లు తీరే వరకు మేము సమ్మెలో నుంచి లేచే ప్రసక్తే లేదని చెప్పి వీరంతా కూడా చెప్తున్నమాట. సరే మరి చూడాలి, ఈ రోజు గడిస్తే ప్రభుత్వం వీళ్ళ మీద మరింత కఠినమైన చట్టం మరింత కఠినంగా వ్యవహరిస్తుందా, లేకుంటే మీరు తిరిగి అక్కడక్కడ కూడా ఉద్యోగులు కొందరు మెత్తబడి అంగన్వాడీ సెంటర్లకు వెళ్తున్న పరిస్థితి అక్కడక్కడ చూస్తున్నాం. మరి చూడాలి, ఈ రోజు గడిస్తే వీరు సమ్మె ఏ విధంగా ఉండబోతుంది, ఈ దారి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. రూపా. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.